దాదాపు 300 సంవత్సరాల నాటి ఈ మర్రి చెట్టుకి ఎందుకు ఇన్ని లక్షల ముడుపులు కట్టారు? అలాగే ఎందుకు ఇన్ని తాళాలు తెచ్చి ఈ స్టాండ్‌కి తగిలిచ్చారు? ఇదంతా మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు ఈ కాటేరమ్మ తల్లి కథ తెలియాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరందరూ 'సలార్' మూవీ చూసే ఉంటారు. ఆ సినిమాలో కాటేరమ్మ సీన్ ఒకటి ఉంటది. సినిమాకే హైలైట్ అది. ఆ టెంపుల్ ఫిక్షనల్ కాదు, నిజంగా మన నమ్మ బెంగుళూరులో కాటేరమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రాసెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీరు కానీ నా ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక 2-3 వీడియోలు చూడండి. మీకు కానీ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి, ఓకే? సో ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యా టెంపుల్ దగ్గరికి. అండ్ ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు నుంచి జస్ట్ 35 కిలోమీటర్ డిస్టెన్స్లో హొస్కోట దగ్గర ఉంటుంది. మీకు హొస్కోటే 4 AM దమ్ బిర్యానీ తెలుసు కదా, సో అక్కడ నుంచి ఒక జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే. నేను గూగుల్ మ్యాప్స్లో కాటేరమ్మ టెంపుల్ అని చెప్పి పెట్టుకొని వచ్చా. అది చూడండి నన్ను ఎక్కడ తీసుకొచ్చిందో. అంటే ఇది కూడా కాటేరమ్మ టెంపుల్, బట్ ఇది కాదు మనం వెళ్ళాల్సిన మెయిన్ టెంపుల్. ఈ ఏరియాలో చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట కాటేరమ్మకు సంబంధించి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్నారంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చుంటా, దాన్నే యూజ్ చేస్తే మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నాకు బెంగళూరు నుంచి ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి 1.5 hour టైం పట్టింది. అండ్ ఇవాళ సాటర్డే, ఈ రోజు కూడా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఎక్కువగా ఈ టెంపుల్కి సండే, ట్యూస్డే, ఫ్రైడే ఈ 3 రోజులు చాలా మంది భక్తులు వస్తారు. అండ్ అమావాస్య, పౌర్ణమికి ఈ టెంపుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయంట. అప్పుడు ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఇక్కడ పార్కింగ్ అయితే అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది. బైక్ అయితే 10 రూపీస్, కార్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇంకా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ కనుక్కుందాం. ఎలాగ రావాలి, ఏం చేయాలి, ఇక్కడ వచ్చినాక అన్నీ చెప్తాను మీకు నీట్గా. టెంపుల్ దగ్గర మనకి ఫుడ్, స్నాక్స్, పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి. అలాగే ఈ ప్లేస్కి రావాలంటే మీ దగ్గర ఓన్ వెహికలే ఉండక్కర్లేదు. ఎవ్రీ ½ an hourకి ఒక BMTC బస్ వస్తూనే ఉంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ. సో ఇదే అనమాట టెంపుల్కి మెయిన్ ఎంట్రీ. ఇక్కడే చెప్పులు వదిలేసి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీకు ఇక్కడ స్టోరీ మొత్తం చెప్తా. సో నేనైతే క్యూలో నిలబడ్డా. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే టికెట్లు ఇస్తున్నారు, స్పెషల్ దర్శనం 100 రూపీస్ది. అది తీసుకుంటే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా 100 రూపీస్ టికెట్ తీసుకుని మళ్ళీ వేరే క్యూలో నిలబడ్డాం. ఆఫ్టర్నూన్ 1కి అయితే మమ్మల్ని దర్శనం పంపించారు. ఒక ½ an hour పట్టింది అమ్మవారి దర్శనం. బాగా జరిగింది. నార్మల్గా టెంపుల్స్కి వెళ్తే నేను దేవుడి విగ్రహాలని వీడియో తీయను, బట్ ఇక్కడ అందరూ తీస్తున్నారు. సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి కొంచెం అయితే తీసిన, మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇన్ కేసు నేను ఏదైనా మిస్టేక్ చెప్పుంటే కింద కామెంట్లో పెట్టండి, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ గుడి దగ్గర మెయిన్గా 2 పెద్ద మర్రి చెట్లు అయితే ఉంటాయి. ఈ చెట్లు కింద కొన్ని వందల సంవత్సరాల క్రితం కాటేరమ్మ తల్లి అలాగే మునీశ్వర స్వామి వీళ్ళిద్దరూ జపం చేస్తూ తమని తాము ఆ చెట్లకి అర్పించుకున్నారంట. అందుకే ఈ చెట్టుకి కానీ మనం ముడుపు కట్టి ఏం కోరిక కోరుకున్నా అది 100% జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉండవాళ్ళ నమ్మకం. ఇక్కడ మీరు చూశారు కదా, కొన్ని లక్షల ముడుపులు అయితే ఉన్నాయి. ఇంతమంది నమ్ముతున్నారంటే ఆ నమ్మకం ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. అండ్ ఈ ముడుపు కట్టే ప్రాసెస్ కూడా 9 వారాలు 9 సార్లు కట్టాలి. ఆ ముడుపు లోపల ఒక టెంకాయ, కొన్ని అక్షింతలు, అలాగే ఆ ముడుపుని మనం చెట్టుకు కట్టేటప్పుడు ఒక మంత్రం చదివి కట్టాలి. ఆ మంత్రం కూడా మనకుండే ప్రాబ్లంను బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జాబ్ కావాలి, సో మనం అది పూజారి చెప్తే దాని తగ్గ మంత్రం చెప్తాడు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి ఆ ముడుపుని మనం చెట్టుకు కట్టాలి. ఆ చెట్టు చుట్టూ కూడా కొన్ని ప్రదక్షిణలు చేయాలి. అది కూడా పూజారి చెప్తారనమాట, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా.
అండ్ ఈ టెంపుల్లో ఓన్లీ ముడుపు ఒకటే కాకుండా ఈ లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎందుకంటే మన మీద ఎవరికైనా శత్రుత్వం ఉంటే ఇక్కడికి వచ్చి ఇలా ఒక లాక్ పెడితే ఆ శత్రుత్వం కూడా లాక్ అయిపోద్ది అని ఇక్కడ నమ్మకం. నన్ను అడిగితే లైఫ్లో మనకి శత్రువులు ఉండాలి, అప్పుడే మనం వాళ్ళని మించి ఎదగాలనుకుంటాం. సో అది మీ ఇష్టం అనమాట, లాక్ కట్టేది కట్టండి. బట్ ముడుపు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకి నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. సో నరదిష్టి ఉంటుంది కదా, ఇది చాలా డేంజరు. ఈ నరదిష్టి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ నిమ్మకాయలతో దిష్టి తీపించుకొని పూజారే తీస్తారు. అని ఇంకోటి చెప్పడం మర్చిపోయా, టెంపుల్ లోపల మనం దర్శనంకి వెళ్ళినాక ఆ టెంపుల్ గోడకే కాయిన్స్ అతికిస్తారు. అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ ఆ గోడకి అతికిచ్చి అది అతుక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి టెంపుల్కి వెళ్తే. ఇది కూడా మీలో ఎవరైనా మంచి దైవ భక్తులు ఉంటే, అంటే మీరు దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండాలి, అన్ని పూజలు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి ఆ టైంలో ఈ టెంపుల్కి వెళ్ళండి. చాలా పూజలు అయితే చేస్తారంట. లేదు ఎక్కువ మంది జనాలు ఉంటే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువసేపు అక్కడ ఉండలేము అనుకుంటే వీక్ డేస్ లైక్ మండే, వెన్స్డే, థర్స్డే ఈ టైంలో వెళ్ళండి. ట్యూస్డే, ఫ్రైడే, సండే కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. సో మీ సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ దగ్గర ఒకటైతే నాకు నచ్చలేదు, మొత్తం బోర్డ్స్ అన్ని లోకల్ లాంగ్వేజ్లోనే పెట్టినారు, కనీసం ఇంగ్లీష్లో కూడా పెట్టలేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఎవరన్నా అడుగుదామన్నా ఎవరు చెప్పట్లేదు, అంటే అంతా బిజీగా ఉన్నారు. సో నాకైతే చాలా టైం పట్టింది అనమాట ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి. సో బెటర్ మీరు ఈ టెంపుల్కి వెళ్ళే ముందే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూడండి. సో మీకు కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా చేస్తున్నారు. టెంపుల్ బయటనే అన్నదాన సత్రం ఉంటుంది. సో ఫుడ్ కూడా మనకు ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కాటేరమ్మ విగ్రహం అయితే కడుతున్నారు. ఆల్మోస్ట్ 250 ఫీట్స్ కంటే పెద్దదంట. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే ఇంత పెద్దదిగా ఉందంటే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా అప్పుడైతే వచ్చి చూస్తాను నేను. సో గైస్, ఇది కాటేరమ్మ తల్లి టెంపుల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. నేను ఏదైనా తప్పుగా చెప్పున్నా, ఇన్ కేస్ ఏదైనా మర్చిపోయినా ప్లీజ్ కింద కామెంట్లో తిట్టకుండా కొంచెం చెప్పండి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. వీడియోకి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.